ఈనాడు మా హైదరాబాద్ పట్టణంలో ఓ ఆడవిల్ల రైళ్ల ప్రయాణం చేస్తుంటే ఎవడో దొంగ బడవేగాడు ఆగం చేసిండు, చిడాయించిండు అనే వార్త వచ్చింది కదా. పోలీసులు వాడెవడో కనిపెట్టడానికి కొంతమంది చిల్లరగాళ్ళ ఫోటోలు ఆ బుజ్జికి చూయించితే దాంట్లో వాడిని గుర్తుపట్టింది. తర్వాత పోలీసులు లోతుగా కేసును తవ్వితే అట్లా చేసింది వాడు కాదు అనేది తేలిందట. మరి ఆ ఆడవిల్లని ఆగం చేసింది ఎవరు, ఏడున్నాడు వాడు, పోలీసుల కళ్ళు కప్పి ఎన్ని రోజులు తప్పించుకుంటాడు ఆడు, వాడిని ఎట్లా దోలాడాలి, వాడిని ఎట్లా పట్టుకోవాలని పోలీసులు అనుకుంటున్నారట. మీరు అనుకున్నట్టే నేను కూడా అనుకున్నా, దాని గురించి నేను ఆలోచిస్తున్నా. అసలు దెంగెవలో పోలీసులు కనిపెట్టిండ్రట. మరి వాడెవడు, ఎందుకు ఆడవిల్ల బతుకును ఆగం చేసిండ్రు అనేది చూద్దాం పాండ్రి. చిడాయించినోడు లేడు, షీపిరి కట్టలేదు, అంత కట్టుకథనేనట. ఆ పిల్ల చేసిన తప్పును కప్పిపెట్టే కథను రాజమౌళి సినిమా కంటే రసవత్తరంగా అల్లిందట. తెలంగాణ పోలీస్ షోలల్లనే కాదు, మొత్తం పబ్లిక్ షోలల్ల పువ్వు పెట్టే స్టోరీ చెప్పింది ఆ బుజ్జేనట. ఎంఎంటీసీ రైళ్ళ ఏతులు చేసుకుంటా సెల్ ఫోన్ తీసి రీల్ కోసం వీడియో తీస్తుంటే కాలు జారి కింద పడ్డదట. ఆ ముచ్చటి ఇంటికాడ చెప్తే ఈడిచి 4 వేస్తారు కదా. హాగో అది తప్పించుకునే తానికే నన్ను బట్టవేసగాడు షిడాయించి ఆగం చేసిండని ముద్దుగా కథల్లి చెప్పిందట. ఇంకేమున్నది, పోలీసుల ఉరుకులాటలు, సర్కార్ పరేషాన్లు, టీవీలలో బ్రేకింగ్ వార్తలు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు, మానవ హక్కులోలు, ఇట్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమాగం చందన. ఆఖరికి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష పార్టీలు సర్కార్ను నిలదీసినాయి. ఓ ఆడవిల్లని ఆగం చేస్తే వాడిని పట్టుకోనికి ఇన్ని రోజులా అని ప్రశ్నించినాయి. పోలీసులు 250 సీసీటీవీ వీడియోలు చూసినా, ఎంత ఎంక్వైరీ చేసినా వాడిని జాడ దొరకలేదు. వాడు ఉంటే కదా దొరికేతానికి. అట్లా యాస్టకొచ్చి పోలీసులు కొంతమంది అవారగాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి దీంట్లో ఎవడన్నుంటే గుర్తుపట్టు అని ఫోటోలు ముందు పెట్టిండ్రట. ఇదే మంచి ఛాన్స్ అనుకొని పాపం ఒక పిల్లగాంది ఫోటో చూపెట్టే వరకు వాడిని దొరకబట్టిండ్రట. దానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిందితుని 24 గంటలలో పట్టుకున్నాం అని గర్వంగా చెప్పుకున్నాడు. పాపం ఆ పిల్లగాన్ని పోలీసులు నిజం చెప్పు అని ఎట్లా ఇంటరాగేషన్ చేసిండ్రో, ఎంత ఏడ్చిండో. అయినా కూడా అసలు నిజం బయటికి రాకపోవడంతోని పోలీసులకు అప్పుడు అనుమానం వచ్చిందట. ఈ అమ్మాయి చెప్తున్న దానికి సీసీ కెమెరాలలో రికార్డ్ అయిన దానికి పొంతన లేదందుకు అని ఇంకింత లోతు విచారణ చేసిండ్రట. ఇంకేమున్నది, అస్సలు ముచ్చట బయటపడ్డది. తన ఇన్స్టాగ్రామ్ వీడియో తీస్తుంటే కింద పడ్డ వీడియో కూడా తన సెల్లులు ఉన్నదట. అట్లా అస్సలు ముచ్చట బయటపడ్డది. లేకపోతే ఆ బుజ్జి వెంకటేష్ సినిమా దృశ్యం 1, 2, 3 చూపించేది కావచ్చు అంటుర్రు ఆ బుజ్జి ముచ్చటెరికైన పబ్లిక్. ఇప్పుడు ఏమైనా ఒక్క రోజులల్లో ఫేమస్ కావాలి, సెలబ్రిటీ కావాలి, నేను ఏడికి పోయినా గుర్తుపట్టాలి అని ఆరాట పడుతుంటారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ను పెంచుకునే ఉపాయాలు వేస్తుంటారు. కొందరైతే ఫాలోవర్ల కోసం పైసలు ఇచ్చి మరీ పెంచుకుంటారు. ఇక సినిమా హీరోలు హీరోయిన్లకైతే ఏ కష్టం లేకుండానే ఫాలోవర్లు లక్షల కొద్ది ఉంటారు. అట్లా వాళ్ళ క్రేజ్ రోజుకు పెరిగిపోతుంటుంది. అయితే అది నిజం కాదట. ఫాలోవర్స్ తోని ఒరిగేది ఏం లేదట. వాపును చూసి బల్బ్ అనుకోవద్దు. సోషల్ మీడియాలున్న ఫాలోవర్లను బట్టి మనిషికి క్రేజు పతార ఉంటది అనుకోవద్దు అంటున్నది బుట్టబొమ్మ. అదేనులా సినిమా హీరోయిన్ పూజా హెగ్డే. అసలు సోషల్ మీడియా అనేది లెక్కలకు తీసుకునేదే కాదు, అది వేరు, మనిషికి ఉండే విలువ వేరు. సోషల్ మీడియా ఫాలోవర్లకు సినిమాలు తీసే మాకు ఉండే క్రేజుకు సంబంధమే లేదు అంటున్నది. ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఫేస్బుక్ల ఫాలోవర్లు 10 లక్షల 20 లక్షల మంది ఉంటారు. వాళ్ళంతా వచ్చి సినిమా విడుదల కాగానే చూడరు కదా. ఫాలోవర్స్తోనే విలువ అంటే వాళ్ళంతా ఎగబడి సినిమాలు చూడాలి కదా. అట్లనే పెద్ద స్టార్లకు 5,000 10,000 మంది ఫాలోవర్లే ఉంటారు. అంత తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన వాళ్ళకు క్రేజ్ లేదు, విలువ లేదు, వాళ్ళు తీసిన సినిమాలు ఆడాయి అనేది ఏమన్నా ఉన్నదా? సోషల్ మీడియాతోని సంబంధం లేకుండా పొట్టు టికెట్లు తెగుతాయి, కోట్ల రూపాయలు వసూలవుతాయి. కొందరు సూపర్ స్టార్లకైతే సోషల్ మీడియా అకౌంట్లే ఉండయి. మరి అది ఎట్లా? కాబట్టి సోషల్ మీడియా అనేది పెద్ద సొల్లు. కొందరు నిజమైన అభిమానులు ఉంటారు కావచ్చు, కానీ వాళ్ళను సినిమా టాకీస్కు తీసుకురావాలంటే మనం మంచిగా యాక్టింగ్ చేయాలి, మనం మంచిగా కష్టపడాలి, మంచి స్టోరీలు సెలెక్ట్ చేసుకొని దానికి న్యాయం చేసేదానికి ఎంత కష్టమైనా ఓర్చుకొని చేయాలి. అప్పుడు మాత్రమే మంచి పేరు వస్తుంది, తర్వాత మనల్ని బతికిస్తుంది అన్నట్టు చెప్పిందట. అంటే మనకు క్రేజ్ తెప్పించేది, మన పతారం పెంచేది, మనిషి విలువను ఇంకింత ఎక్కువ చేసేది ఆ మనిషి చేసే మేలైన పని తప్ప సోషల్ మీడియాను ఇంకోటో మరోటో కాదు. కాబట్టి సోషల్ మీడియా ఫాలోవర్లు అనేది చిన్న ముచ్చట అన్నదట. చాలా రోజుల కిందనే పూజా హెగ్డే అన్న ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే మాట్లాడిన వీడియోను షేరింగులు చేస్తున్నారట.